శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో కుమ్మరవాండ్లపల్లె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందగా మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. నివాస గృహాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాల వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం. పేలుడు ధాటికి 3 ఇళ్లు పూర్తిగా నేలమట్టం అవగా సమీపంలోని మరికొన్ని ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ, ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి శిథిలాల నుంచి మృతదేహాలను వెలికి తీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా మృతులంతా స్థానిక వాసులుగా పోలీసులు గుర్తించారు. బండరాళ్లను పగలగొట్టేందుకు ఉపయోగించే శక్తివంతమైన పేలుడు పదార్థాలను జనవాసాల మధ్య దాచి ఉంచడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సందర్శించి బాధితులను పరామర్శించారు. పేలుడు తీవ్రతను చూసి వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డీఎస్పీ శివనారాయణ నేతృత్వంలో పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు నిల్వ ఉంచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. ఒక బ్లాస్ట్ అయింది. ఏదో సౌండ్ వచ్చిందని చెప్పేసి చుట్టుపక్కల ఇల్లు ఆ రోడ్డు మీద ఉన్న పేర్లంతా కూడా ఇటు ఈ హౌస్ అయితే ఇది 2 రూమ్స్ లేదు సార్. ఆడుందండి ఇది అదైన తర్వాత ఒక బ్లాస్ట్ అయింది. ఏదో సౌండ్ వచ్చిందని చెప్పేసి చుట్టుపక్కల ఇల్లు ఆ రోడ్డు మీద ఉన్న పేర్లంతా కూడా ఇటు ఈ హౌస్ అయితే ఇది 2 రూమ్స్ లేదు సార్. ఆడుందండి ఇది అదైన తర్వాత శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో కుమ్మరవాండ్లపల్లె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందారు, మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి లైవ్ ద్వారా అందిస్తారు. రవి, చెప్పండి, కదిరిలో ఈ భారీ పేలుడు సంభవించడానికి ప్రధాన కారణం ఏంటి? ఇంత అక్రమంగా ఎందుకు భారీ పేలుడు పదార్థాలు నిల్వ ఉంచారు? దీని వెనుకున్న అసలు పరిస్థితులు ఏంటి? తాజా అప్డేట్ ఏంటి దీని గురించి? గుడ్ ఈవినింగ్ రహీం. ఏదైతే శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో భారీ పేలుడు సంఘటన చోటు చేసుకుంది. ఈ పేలుడు ప్రమాదంలో సుమారుగా ఇప్పటికే మొదటగా 4 చనిపోయారని చెప్పేసి మనకి ప్రాథమిక సమాచారం. అయితే ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం ఈ పేలుడు ఘటనలో మొత్తం 5 మంది మృతి చెందగా మరో 5 మంది పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని తెలుస్తోంది. అయితే ఈ పేలుడు దాడికి చుట్టుపక్కల ఉన్న మిగతా ఇల్లు కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితుంది. అయితే పేలుల్లో మొదటగా 3 ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. అయితే అనంతరం కూడా పూర్తి పక్కన ఉన్న ఇల్లు కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. అయితే ఈ ఘటనలో సుమారుగా ఇప్పటికే 28 మంది పూర్తిగా
క్షతగాత్రులు ఉన్నారు. అయితే విషయం తెలుసుకున్న వెంటనే కదిరి పోలీసులు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్, అలాగే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికి తీసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలోనే గాయపడ్డ వారందరినీ కూడా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముఖ్యంగా చూసుకుంటే మృతి చెందిన వారంతా కూడా స్థానికులే అని చెప్పేసి మనకి ప్రాథమిక సమాచారం. ఏదైతే గత 9 సంవత్సరాలుగా కుమ్మరవాండ్లపల్లిలో తెలంగాణ రాష్ట్రం నల్గొండకు చెందిన 4 వ్యక్తులు అక్కడ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. గత 9 సంవత్సరాలుగా వారు అక్కడనే జీవనం కొనసాగిస్తున్నారు. అయితే పెద్ద పెద్ద బండరాలు పొలాల్లో బండల్లో పగలగొట్టేకి, అలాగే ఇతరత్ర ఉన్న పెద్ద పెద్ద బండరాళ్లను పగలగొట్టేందుకు పేలుడు పదార్థాలను ఉపయోగిస్తారు. ఆ పేలుడు పదార్థాలను మొత్తం కూడా ఆ జనావాసం మధ్య ఉన్న తమ ఇళ్లలోనే వారు నిల్వ చేసుకుంటున్నారు. స్థానికులు ఎంత చెప్పినప్పటికీ కూడా నైట్ పెట్టేసి పొద్దున్నే అక్కడ నుంచి తీసుకెళ్తామని చెప్పేసి కూడా స్థానికులతో చెప్తున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే అక్రమంగా పేలుడు పదార్థాలు జనావాసాల మధ్య పెట్టడమే పెద్ద నేరంగా భావిస్తున్నారు. అయితే పోలీసులు కూడా దీని మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు ఎంత చెప్పినప్పటికీ కూడా అక్కడ ఎవరు పట్టించుకోలేదని చెప్పేసి కూడా స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ పేలుడు సంభవించడంతో పెద్ద ఎత్తున అక్కడ పూర్తిగా విష చేయాలనుకున్నాయి. ఎందుకంటే స్థానికులు ఎవరైతే ఆ ఇంటిని అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారో మొదటగా చిన్న పేలుడు సంభవించడంతో ఇంట్లో ఉన్న 4 వ్యక్తులు కూడా పూర్తిగా బయటికి కేకలు వేసుకుంటూ బయటికి వచ్చారు. అయితే పేలుడు దాడికే ఇండ్లు మంటలు అంటుకోవడంతో పక్కన ఉన్న స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా అక్కడ లోపల మరిన్ని పేలుడు పదార్థాలు ఉండడంతో ఒక్కొక్కటిగా నిమిషాల వ్యవధిలోనే 1, 2, 3 ఇలా వరుసగా పేలడంతో అక్కడే ఉన్న స్థానికులు మంటలు ఆర్పడానికి వెళ్ళిన కొంతమంది వ్యక్తులు పూర్తిగా వాళ్ళు బిడ్డలు ఎత్తుకొని బయట వచ్చేసరి ఎంతమంది వచ్చి 2 ఆడవాళ్ళు 3 ఆడవాళ్ళు 2 మగవాళ్ళు. ఆయన వచ్చి ఇట్లా నీళ్లు చల్లినాడు. ఎవరు ఆయన కొడుకు లేడు, కొడుకు ఎక్కడో విన్నాడు బజార్లోకి. మళ్ళీ సల్తానట్లే నేను నీళ్ళు అందిస్తా అంటే అది ఇంకొకటి తూరి పట్టిమని పేలిపా. అది పేలినప్పుడు మొబ్బులు వచ్చేసి అంత పొగ మళ్ళీ ఆ సిలిండర్ ఇంకొకటి 2 మన ఇంట్లోకి పొగ వచ్చేసి మన గేట్ ఆకిలు పగిలిపోయి, లోపల ఆకిలు పగిలిపోయి, బాత్రూమ్ ఆకిలు పడిపోయి. నేను మంది పడిపోయింది అనుకున్న మంది. పార్వతమ్మ ఇంటి ఎదురుగుంటారు. ఇదే అంటుకున్నాయి. మళ్ళీ పట్ట ఆడ అన్ని డబ్బాలు గిబ్బాలు పట్ట అన్ని అంటుకుంటా. నీళ్లు జల్లేకి ఇక్కడ పరిగెత్తొచ్చారు, అక్కడ పరిగెత్తొచ్చారు పాపం. మళ్ళీ ఒకటి పటకమని పేలింది. అది సిలిండర్ పేలిన ఏం పేలినా దేవునికి తెలుసు. ఇంకా కొంచెం పోయినాక ఇంకొకటి పేలింది. 2 తూర్లు పేలినాయి. 2 సిలిండర్లు ఉన్నాయి. అవేమో తెలుసు. ఇది అంటుకుంటా అంటే దీనికి నీళ్ళు తిన్లలో పెడతా దేవా ఇంట్లో. మళ్ళీ నీళ్ళ స్కూల్ కు చెప్పేకి ఏమన్నా పెట్టద్దండి అంటే పొద్దున్న ఎత్తుపోతారంట, రీ పెడతారు, పొద్దున్న ఎత్తుకొని వెళ్తారు. రాళ్ళు పగలగొట్టేటంటే ఏమొస్తుంది? వాళ్ళు బిడ్డలు ఎత్తుకొని బయట వచ్చేసరి